నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి ఆదర్శ గ్రామం అయినటువంటి గంగదేవిపల్లిలో ఉన్న ఈ గంగదేవిపల్లి గురించి మనము చాలాసార్లు వినే ఉంటాము, టీవీల్లో పేపర్లో చూసే ఉంటాము. గంగదేవిపల్లికి అభివృద్ధిలో భాగంగా చాలా అవార్డులు వచ్చినాయి. దేశానికి ఆదర్శ గ్రామంగా ఈ గంగదేవిపల్లి నిలిచింది. అరే, మరి మిగతా గ్రామాలకు గంగదేవిపల్లి గ్రామానికి మధ్య తేడా ఏంటి? గంగదేవిపల్లి దేశానికి ఆదర్శ గ్రామం ఎట్లా అయింది? ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ ప్రజలు ఎట్లా ఉంటారు? ఈ గ్రామం దేశానికి ఆదర్శ గ్రామంగా మారడానికి ఇక్కడ ప్రజల్లో ఉన్న స్పెషల్ ఏంటి అనే ఒక విషయాల్ని, ఇలాంటి విషయాల్ని చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి మనం లోపలికి పోదాం. ఈ గంగదేవిపల్లి గ్రామం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి ఫ్రెండ్స్. ఈ గ్రామంలో ఇదే ప్రధాన రోడ్డు, సీసీ రోడ్ అవుతున్నది. ప్రతి ఇంటికి, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు అయితే కనబడతాయి. ఇక్కడ ఈ గ్రామం చుట్టూ, గంగదేవిపల్లి చుట్టూ మొత్తం పంట పొలాలు ఉన్నాయి. ఇక వర్షాకాలం సంక్రాంతి ముందు వస్తే మాత్రం మంచి ఒక పచ్చని వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ గ్రామంలో ఇంకా ఎడ్ల బండ్లు కనబడతాయి. చాలా వరకు ఇప్పటి వరకు భారతదేశంలో ఎడ్ల బండ్లు అనేది కనుమరుగుతొస్తున్నాయి. పెద్దనా, మీ పేరేం పేరే? గోనె రాజయ్య. మీ గ్రామానికి ఉన్న స్పెషల్ ఏంది? మొత్తం ఆదర్శ గ్రామం అయింది కదా దేశంలో. అయితే పచ్చదనం, పరిశుభ్రత, ప్రతి ఇంటికి లాట్రిన్, బాత్రూమ్లు, బయట మల విసర్జన చేయకుండా కట్టుదిట్టాలన్నీ చేసుకుంటే ఇప్పుడు మన బాల వికాస స్వచ్ఛంద సంస్థతోటి ఎంత డెవలప్ అయింది. వాళ్ళు 2 వాటర్ ట్యాంకులు కట్టించిండ్రు. పోతే మన కేసీఆర్ గెలిచినాకనో గ్రామజ్యోతి ఇక్కడే స్టార్ట్ చేసిండు. నరేంద్ర మోడీ గెలిచినాక స్వచ్ఛ భారత్ ఇక్కడే పెట్టించిండు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి ఫిలిం తీసుకొని పోయి మా సర్పంచ్ని, వార్డు మెంబర్లు తీసుకుపోయి అక్కడ అవార్డు ఇచ్చారు. ఒక్క ముక్కల మీ గ్రామం గొప్పతనం అంటే ఏం చెప్తావు? గొప్పతనం అంటే ప్రజల భాగస్వామ్యంతో మొత్తం అయింది. ఏది ఉన్నా కూడా పొద్దునక మీటింగ్లు అయితే ఒక్కరు రారు. ఉన్నాయి కొద్దిపాటి భూములు వ్యవసాయం చేసుకుంటుంటారు. తర్వాత ఏ మీటింగ్ పెట్టినా కూడా సాయంత్రం మైక్లో చెప్పిందంటే ప్రతి కుటుంబానికి ఒక్కరు వస్తారు. ఈ శ్రమదానం చేయాలన్నా కూడా అందరు ఆలోచించినాకనే వస్తాయి. గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చినా కూడా ఫలాని ఇన్ని పైసలు వచ్చినాయి, దీన్ని దేనికి ఉపయోగిస్తామని ప్రజల భాగస్వామ్యంతో ఎంత డెవలప్ అయింది. అందరూ ఐకమత్యంగా ఉంటారు, అన్ని విషయాలలో కలిసి వస్తారు. మద్యం సుక్క దొరుకుతా ఇక్కడ? ఇక్కడ దొరకదు, బయటికి పోయేస్తారు. బయటికి పోతే ఇక్కడ తయారై ఉండదు, అమ్మది ఉండదు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామస్తులంతా ఐకమత్యంతో ఉంటారట. ప్రతి విషయంలో కలిసికట్టుగా ఉంటారట. ఇక్కడ మద్యం అనేది అసలు ఈ గుడుంబ, ఈ బీరు బ్రాండ్లు ఏం దొరకవట. వీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పచ్చదనం, పరిశుభ్రత. ఇప్పుడు మీ రోడ్ల పైన ఇక్కడ చెత్త కనబడుతుందా? ఉంటే ఇది పశువుల పెండ ఉంటది. పశువుల పెండ అనేది అదే పెద్ద అది కాదు మనకి, ఎందుకంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి పశువులతో ఎక్కువ పని ఉంటది కాబట్టి దానివల్ల కూడా ఏం అది కాదు. ఇక్కడ మేము చూస్తున్న వరకైతే ప్రతి గల్లీకి సీసీ రోడ్ అయితే ఉంది. ఇగో ఈ సోలార్ ప్లాంట్ కావచ్చు ఇది. అంటే పంట కాలువ పైన ఇక సోలార్ ప్లాంట్ పెట్టి, ఇలాంటి చైతన్యం అనేది ఒక్కరిద్దరితో కాదు. ఇది ఇలాంటి చైతన్యం గ్రామస్తులంతా కలిస్తేనే ఇలాంటి పనులు అవుతాయి. అంటే గ్రామస్తులకు, ప్రజల్లో ఫస్ట్ చైతన్యం రావాలి. 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి, అక్కడొకటి అక్కడొకటి వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇక నిరంతర శుద్ధమైన నీరు, 24 గంటల శుద్ధిత నీటి సౌకర్యం. కార్డు పెట్టు నీరు పట్టు, కార్డు పెడితే నీరు వచ్చేస్తుంది.
బాల వికాస్ ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేసిరు. వాటర్ అంటే మంచినీటిని అందించేందుకు ఏర్పాటు అయితే ఇది దేశంలో బాల వికాస సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దీన్ని అయితే ఏర్పాటు చేసిరు. ఇది వాటర్ ట్యాంకు, అదొక వాటర్ ట్యాంకు. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఈ ప్రతి చోట ఇది సోలార్ ఉంది కదా, ఆ సోలార్ ప్లాంట్ అవి ఉన్నాయి, సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి పైన. ఇది వీధి దీపాలకు చాలా అద్భుతంగా ఉంది, అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంది అనమాట. ఏ విధమైన సమస్య అనేది ఇక్కడ కనబడకుండా ఉన్నది. వీధి లైట్లకు చాలా వీధి లైట్లు ఉన్నాయి. వీధి లైట్లకు సోలార్ ప్యానల్ ఉంది పైన, దాంతో ఆ వీధి లైట్లు అనేది వెలుగుతాయి అనమాట. ఈ కరెంటు వైర్లు కూడా చాలా పెద్ద వైర్లు, అంటే ఒక పెద్ద సిటీకి ఏ విధంగా అయితే కరెంటు సరఫరా చేయాలంటే ఎలాంటి వైర్లు ఉండాలి, ఇక్కడ అలాంటి వైర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వైర్లు ఉంటాయి. సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు 100 మంది పోలీసులతో సమానం అంటారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉంటే ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి. ఏ అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, దొంగలు దోపిడీ ఏది జరిగినా సీసీ కెమెరాలు మనకు రక్షణ ఇస్తాయి అన్నమాట. అవి రికార్డ్ చేస్తే దొంగ దొర ఎవరు చేసిరు, ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ సంఘటనను విచారణ పూర్తి చేయడానికి బాగా ఉపయోగపడతాయి సీసీ కెమెరాలు. ఏదో సరే మొత్తం సీసీ రోడ్లో ఉన్నాయి. సీసీ రోడ్లో ఉన్నాయి, ఒక్కటి కూడా పాత పూరి గుడిసెలు అయితే ఊర్లో అయితే లేవు. ఇంకా ముఖ్యం, రోడ్డు మీద అసలు చెత్త అనేది లేదు. ఇక్కడ చెత్త లేదు. రోడ్డుకి ఇరువైపులా, ప్రధాన రోడ్డుకి ఇరువైపులా చెట్లున్నాయి. గ్రామంలో ఇంటింటికి ఈ టాయిలెట్స్ ఉన్నాయి. దాదాపు 35 సంవత్సరాల గ్రామస్తుల ఐక్యతతో కూడిన శ్రమ చేస్తే ఈ విధంగా ఒక ఆదర్శ గ్రామంగా, దేశానికే ఆదర్శ గ్రామంగా ఈ గంగదేవపల్లి నిలిచింది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదేమున్నది ఇంకా గ్రామ పంచాయతీ ఎక్కడ ఉండే. ఇంత అభివృద్ధి చెందిన గ్రామంలో ఎడ్ల బండ్లు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఎడ్ల బండ్లు చూడండి, ఎద్దుల బండ్లు ఉన్నాయి. అంటే ఇంత అభివృద్ధి చెందిన గ్రామంలో ఇంకా వీళ్ళు మన వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఎడ్ల బండ్లను మాత్రం విడిచిపెట్టలేదు గ్రామస్తులు. వాటిని కూడా ఇంకా వినియోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ లీడ్ అది సెక్టర్. ఒకసారి ఇవ్వదన్నా. తాళ వేసిందా? ఏం ఆఫీస్ అది? వంట చేస్తారా? చదువుకున్నావు అమ్మ నువ్వు? చదవలే నీకు? చదవలే. ఈ ఊళ్ళో ఎంతమంది ఉంటారు? చిన్నదేనా? ఇప్పుడు మీ ఊరు గొప్పతనం అంటే ఏం చెప్తావు? దేశానికి ఆదర్శం అయింది కదా, గొప్పది కదా. పైన లెవెల్ ఉన్నారు, వడ్డోళ్ళు లేరు, కమ్మరోళ్ళు లేరు, గొల్లోళ్ళు, సాలోళ్ళు, కాపోలు 3 కులాలేనా? 3 కులాలు ఉన్నాయి. ఆ గ్రామంలో 2 ఇళ్ళు ఉన్నాయి అంతే. వాళ్ళు తాళ్ళు ఎక్కుతారా? ఎక్కరు తాళ్ళు ఎక్కరు. వాళ్ళు నౌకర్లు 2 ఇళ్ళు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ గ్రామంలో 3-4 కులాలే ఉన్నాయట. అంటే మన భారతీయ వ్యవస్థ అనేది కులాలతో కూడుకున్నది. కులం అంటే వృత్తి. మన వేల సంవత్సరాల క్రితమే ప్రజలను విడదీసి ఎవరి పని వాళ్ళకి అప్పగించిళ్ళు. ఆ పనిలోంచి పుట్టిందే ఈ కులము. కులంలోంచి పుట్టిందే వృత్తి, వృత్తిలోంచి పుట్టిందే కులము. ఇది అవుట్ రీచ్ సెంటర్ గంగదేవపల్లి, పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అవుట్ రీచ్ సెంటర్ గంగదేవపల్లి, అవుట్ రీచ్ సెంటర్ అంటే ఇది. అంటే గ్రామానికి సంబంధించినటువంటి సభలు సమావేశాలు ఇక్కడ జరుగుతాయి. అది ప్రస్తుతానికి అయితే ఆదివారం కాబట్టి అది క్లోజ్ చేస్తుంది. ప్రతిరోజు తీసి ఉంటుందట.
ఇగో ఎద్దుల బండి. అటు ఈ ఆధునిక యంత్రాలతో పాటు మన సంస్కృతిలో భాగమైన పూర్వం నుంచి వచ్చినటువంటి ఎద్దుల బండ్లను కూడా ఆధునిక పద్ధతిలో ఈ గ్రామస్తులు అయితే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికీ పెంకిటిల్లు ఉంది ఈ గ్రామంలో. పెంకిటిల్లు దాదాపు చాలా చోట్ల కనుమరుగైపోయినాయి. ఇగో ఇది లెట్రిన్, బాల వికాస్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి లెట్రిన్ అది. అంటే ఇక్కడ బాల వికాస సాంఘిక సేవ సంస్థ ఆధ్వర్యంలో చాలా డెవలప్మెంట్ జరిగిందని తెలుస్తోంది. బా ఫ్రెండ్స్, ఇలా ఇంటింటికి వెహికల్స్ అయితే ఉన్నాయి, కార్లు బైకులు అన్నీ ఉన్నాయి. ఇంకో పెద్ద మాట్లాడదాం. మీ పేరేం పేరే? నా పేరు జయపాల్, గోనె జయపాల్. మీ ఊరుకున్న ప్రత్యేకత ఏంటి, గొప్పదనం ఏంది, ఒక ముక్కలో చెప్పు. ఉదాహరణ చెప్పాలంటే ఫస్ట్ మేము గుడంబ కానీ ఉమ్, బ్రాండ్ కానీ ఇట్లాంటి మద్యపానం ముందుగా తీర్మానించి ఇప్పుడు 40 సంవత్సరాలు మేము మా ఊళ్ళో అమ్మక. ఉమ్, అప్పుడు ఫస్ట్ దాంతోనే మేము స్టార్టింగ్. ఉమ్. మా ఊరుకు మంచి పేరు రావడానికి అదే ముఖ్య కారణం. అది బంద్ పెట్టి మిగతా అన్ని వేసుకుంటా వేరు. మిగతా అన్ని పోయిన తర్వాత ఇక లాట్రూమ్లు, ఇనుకుడు గుంతలు, ఇంటింటికి మరుగుదొడ్డి ఉండాలనేది ఖచ్చితంగా నిర్ణయం అన్నట్టు. లేకపోతే కరెంటు బంధు, కంట్రోల్ బియ్యం బంధు, ఇలాంటి పెట్టి ఇవన్నీ సాధించుకున్నాం ఊళ్ళే. అట్లాంటి చేసుడు వల్లనే మా ఊరుకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికి కూడా రాష్ట్రంలో మాది ఆదర్శ గ్రామం. ఇప్పటికి కూడా ఇప్పుడు మేము మద్యం అమ్మక ఒక 40 సంవత్సరాలు అవుతాను. అప్పటికిప్పటి కానీ ఒక ఆయన మమ్మల్ని కాదని గుడాంబ తయారు చేసిండు. చేస్తే అందరం కలిసి ఆయన తయారు చేసిన కుండ నెత్తిలో పెట్టి దప్పులు తెప్పించి ఊళ్ళో తిప్పి నడి ఊళ్ళో బొర్రాయి కాడ కుండ నెత్తేపించి అవి నాకు బుద్ధి చెప్పిన. అప్పటి నుండి ఇంతవరకు మళ్ళీ కాసేటోళ్ళు లేరు, అమ్మేటోళ్ళు లేరు. బెల్ట్ షాపులు తాగాలనుకుంటే చుట్టాలు ఇట్లా పండుగలకు అయితే బయటికి పోతాం. మొత్తానికైతే తాగద్దాని నిషేధం కాదు. ఊళ్ళో తయారు కావద్దు, ఈడ అమ్మద్దు. ఎందుకంటే ఊళ్ళో ఉంటే మాటికి పోయి తాగేస్తారు. ఇప్పుడు మేము ఎటు పోవాలన్నా 3 కిలోమీటర్ పోవాలి. అంత దూరం పోవాలంటే పోలేకపోతాం. ఒకవేళ ఆయన ఆడిపోయి తాగి మళ్ళీ కష్టాలకు కూడా ఆయనకు అంత పవర్ కూడా ఉండదు, దిగిపోతాయి ఊళ్ళోకి వచ్చేసరికి. అట్లా గొడవలు లేవు మా ఊళ్ళో. గొడవలు అనేవి లేకుండా లేవు, గొడవలు ఏం లేవు, పంచాయతీలు లేవు. మాకు అన్ని మీటింగులు సాయంత్రం పూటనే పెడతాం. ఊరుకు సంబంధించిన ఇప్పుడు డాక్టర్ గ్రూపులు కూడా సాయంత్రం పూటనే కడతారు వాళ్ళు. వేరే సంఘ సిటీలు కూడా సాయంత్రమే. ఏదన్నా మన పార్టీ మీటింగ్ అయినా సాయంత్రమే. మన గ్రామం గురించి మాట్లాడుకోవాలన్నా సాయంత్రమే. సాయంత్రం 8 గంటలకు స్టార్ట్ చేస్తాం, 9-10 గంటలకు పని చేస్తాం. అట్లాంటి కాడ కూడా మాకేం గొడవలు ఉండవు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 5వ తరగతి చదువుకున్నాను. మీ పిల్లలు? మా పిల్లలు మా బిడ్డ 18 చదివింది, ఒక బిడ్డ 12 చదివింది. నాకు 2 బిడ్డలే, కొడుకులు లేరు. మీ పోతే కుటుంబ నియంత్రణ కూడా 2 పిల్లలు కాగానే వాళ్ళ ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఆపరేషన్ చేయించాలి. ఆడల్లో మొగలు ఇద్దరు కాగానే కథం. ఒకవేళ ఆయన చేయించాలని బకాయించిండు అనుకో, కరెంటు, కంట్రోల్ బియ్యం, నల్ల మూడు బంధు. కరెంటు బంధు, కంట్రోల్ బియ్యం బంధు, ఇంట్లో నల్ల బంధు. ఒక్కరు ముద్దు, ఇద్దరు ముగ్గురు. నాకు ఇప్పుడు 2 బిడ్డలే. నేను ఆ శిక్షణనే పాటించిన. నాకు 2 బిడ్డలు కాగానే వాళ్ళు రూల్ ప్రకారంగా ఆపరేషన్ నేనే చేయించుకున్నా. ఎక్సలెంట్. మా ఏం చేసిందంటే, మేము వెనకట 4-5 కానీ మేము చాదలేదా మీకు అయితే మా బాబుకు తెలియకుండా పోయి చేయించుకోవచ్చిన. నేను గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్ పోయి చేయించుకుని వచ్చిన. ఇంటికి వచ్చినాక ఇందిరా కుసకుస అని ఉన్నామంటే అప్పుడు ఇట్లా సంగతి బాబు అని చెప్తే, మేము 4-5 కానీ కూడా మేము చాదలేదా వెనకట? 12 మందిని కన్నోళ్ళు ఉన్నారు, 8 మందిని కన్నోళ్ళు ఉన్నారు, మేము బతకలేదా? నువ్వు అట్లా ఎందుకు చేసినావు అని కొంచెం గొడవ చేసిండు. చేస్తే నాయన మన ఊరు కట్టుబడి ఉండాలి, మన రూల్ ప్రకారం మన ఊరిని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశం మీద పోయినా అని చెప్పి ఆయన నిమ్మలని చెప్పి కంట్రోల్ చేసిన. సూపర్. ఓకే, మా జర్నలిస్ట్ పేజ్ అని కొడితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ గ్రామస్తులంతా ఎట్లయితే ఎక్కువగా ఎడ్యుకేషన్ అంటే ఈ తరం వాళ్ళు చదువుకునే ఉన్నారు, కానీ గత తరం వల్ల మన తండ్రుల తరం వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు. 1, 2, 4, 5 కొంతమంది అసలు చదువుకునే వాళ్ళు ఉన్నారు. అయితే అంత ఎడ్యుకేషన్ లేకపోయినా సరే కానీ గ్రామస్తులంతా ఒక్క మాట పైన కట్టుబడి ఉన్నారు. ఏంటంటే
ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు. అంటే సంతానం విషయంలో ఇద్దరినే కనాలనే రూల్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిండు కదా, ఎంత గొప్ప మాట, ఎంత పకడ్బందీగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాటను జవదాటకుండా ఉండేందుకైతే తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టంగానే వెంటనే ఆపరేషన్ చేయించుకున్నాడట. అంటే ఇంత గొప్ప దృఢత్వం, అంత సంకల్పం, దృఢ సంకల్పం గ్రామం కోసం ఇంతమంది గ్రామస్తులంతా అట్లా చేయడం అనేది నిజంగా ప్రపంచంలోనే ఇది చాలా గొప్ప విషయము. ఇట్లా ఉంటే మనుషులంతా దేశంలో ఇట్లా ఉంటే భారతదేశాన్ని విశ్వ గురువు అసలు ఒక 5-10 సంవత్సరాల్లోనే భారతదేశం ఒక పవర్ఫుల్ కంట్రీగా మారడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు ఉన్నంత ఈ దృఢ సంకల్పంతో మిగతా గ్రామాలు ఇంకా మిగతా ప్రజలు ఉంటారనేది సందేహమే. సరే, ఏదేమైనా చాలా గొప్ప విషయము. మనం గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చినాం. అసలు లోపలి పోదాం. అనంత బయోటెక్నాలజీస్ అండ్ అలైడ్ ప్రైవేట్ లిమిటెడ్ గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ స్థలాలలో మరియు రహదారికి ఇరువైపులా మొక్కలకు సంబంధించినటువంటి బోర్డు అది. ఇది గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ చాలా విశాలంగా ఉంది, చాలా బాగుంది. సరే చూద్దాం. ఇక్కడ గుడుంబ బెల్ట్ షాపుల నివారణ కమిటీ అధ్యక్షులు. ఈ గుడుంబ బెల్ట్ షాపుల నివారణ కమిటీ వాళ్ళ పేర్లు. గుడుంబ తయారు విక్రయాలు, దాదాపు బెల్ట్ షాపులు కూడా నివారించేందుకు ఏదో కమిటీని వేసుకున్నారు. గ్రామానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. గ్రామంలో జనాభా ఎంత, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, గ్రామంలోని ఓటర్లు ఎంత, స్త్రీలు ఎంత, పురుషులు ఎంత, ఇట్లా టోటల్ ఇళ్ళ గురించి కూడా. ఇది డాబా ఇల్లు, పెంకిటిల్లు ఎంత, ఎన్ని, రేకుల ఇళ్ళు ఎన్ని, గుడిసెలు ఎన్ని. గుడిసెలు అయితే లేవని ఇక్కడ ఉంది. మన గ్రామాల్లో చూసినాం, గ్రామాల్లో కూడా గుడిసెలు అయితే ఎక్కడ కనవలేదు. ఇట్లా వ్యక్తిగత మరుగుదొడ్లు ఎన్ని, 287. గ్రామంలో మంచినీటి నల్లాల సంఖ్య ఎంత, అన్ని ఎవ్రీథింగ్ రాసి పెట్టిల్లో పూర్తి డీటెయిల్స్. ఇంత డీటెయిల్గా అయితే నేను ఎక్కడైతే చూడలేదు. ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఆ రికార్డ్స్లలో, ఈ కార్యదర్శి దగ్గర ఉన్నటువంటి ఆ రికార్డ్స్ లో ఉంటాయి. కానీ ఇట్లా బయట బహిరంగ పరిచయం అనేది, బహిరంగ అందరికి తెలిసే విధంగా ఇట్లా రాయడం అనేది చాలా అరుదు. నేను ఇక్కడ చూసిన ఈ మౌలిక సదుపాయాల కమిటీ, విద్యా కమిటీ, అంటే విద్యను ఎట్లా అందించాలి, అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో విద్యా కమిటీ ఉంది. మౌలిక సదుపాయాల కమిటీ అంటే నీరు, తాగునీరు, రోడ్లు, ఇవన్నీ వాటికి సంబంధించి కమిటీ అది. ఆరోగ్యం, పౌష్టికాహారం, ఆరోగ్యం ఎట్లా అందించాలా, టిప్స్ ఏంటి, ఆరోగ్య సూత్రాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఏమైనా నిధులు వస్తే, ఆరోగ్యపరంగా ఏమైనా నిధులు వస్తే ఎట్లా వాటిని పంచాలి అన్ని భాగాలకు అనే దాని గురించి ఆ నిర్వహణ కమిటీ సభ్యులు ఉన్నారు. పౌర సరఫరాల కమిటీ ఉంది, రైతు సమన్వయ కమిటీ ఉంది, వితంతువుల కమిటీ కూడా ఉంది ఇక్కడ. అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వాళ్ళ బాగోగుల కోసము వాళ్ళకి ఏమైనా నిధులు వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి పాల్పంచుకునే విధంగా ఎట్లా చేయాలనేది, దానికోసం కూడా వితంతువుల కమిటీ అయితే ఒకటి ఉంది. ఇక వృత్తిదారుల సమన్వయ కమిటీ ఒకటి, వికలాంగుల కమిటీ ఉంది, ప్రకృతి వనరుల నిర్వహణ కమిటీ ఉంది, వ్యవసాయ కమిటీ ఉంది, పారిశుద్ధ్య తాగునీటి కమిటీ ఉంది. అంటే ఒక గ్రామము అది సక్రమంగా నిర్వహణ జరగాలంటే ఏ అంశాలు అయితే తోడ్పాటు ఉండాలో, ఏ అంశాలు అయితే ఉంటాయో అన్ని అంశాలకు సంబంధించినటువంటి కమిటీలు అయితే చేసిరనమాట. ఇది చాలా గొప్ప విషయము. అంటే ఇంత గొప్పగా ఆలోచించారు కాబట్టి గంగదేవిపల్లి దేశానికి ఆదర్శ గ్రామం అయింది. ఈ జన శిక్షణ సంస్థాన వరంగల్ శిక్షణ కేంద్రం, అటు మంచినీటి నిర్వహణ కమిటీ, ఇక్కడ దానికి సంబంధించిన బిల్డింగ్ ఉంది, ఇది శిక్షణ కేంద్రం ఉంది. ఏదైనా సభలు సమావేశాలు జరిగేది ప్లేస్ ఇది, చూసారా, చాలా చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ ఏమైనా సభలు సమావేశాలు ఎవరైనా వస్తే అభివృద్ధి గురించి మాట్లాడే టైంలో ఏమైనా కార్యక్రమాలు జరిగితే ఇక్కడ ఉంటాయి. అది స్టేజీ. అభ్యుదయ గ్రామైక్య సంఘం, బాల వికాస వాళ్ళకి సంబంధించినటువంటి అది చాలా బాగుంది. ఇక్కడ మనకు ఇది కొన్ని ఫౌండేషన్స్ కొన్ని గ్రామాలకు కానీ కొంతమంది ప్రజలకు సేవ చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా మోక్షారామం ఫౌండేషన్ వాళ్ళు ఈ చెత్తను సేకరించేందుకు ఈ సైకిల్ అయితే, రిక్షా బండ్లను అయితే అప్పట్లో ఇచ్చిర్రు. వాటికి సంబంధించినవి ఇవే. కాకపోతే అవి చాలా సంవత్సరాలు అవుతుంది కదా.
ఇవి ఇంకుడు గుంటలు. గవర్నమెంట్లు అంటే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్కీములు తీసుకొచ్చినా చాలా వరకు ఇక్కడ ఆ స్కీములు ప్రారంభించిన ఘటనలు చాలా ఉన్నాయి. ఆ ఏ స్కీమ్ వచ్చినా కూడా ఇక్కడ పకడ్బందీగా అమలు చేస్తారనమాట. ఇది వాటర్ ట్యాంకు, ఇవన్నీ అంటే సామాజిక పరంగా మనల్ని ప్రేరేపితం చేసేటువంటి ఒక సూత్రాలు. దాంతోపాటు సంస్థలు అన్ని డీటెయిల్స్ అన్ని గోడల పైన రాసారు. కాకపోతే వర్షాలకి అయిపోయినాయి, మళ్ళీ రాస్తారు కావచ్చు. ఓకే, మనం ఇంకా గ్రామంలో తిరుగుదాము. రా బ్రో. రెడీయా బ్రో? మీ ఊరి గొప్పదనం ఒక ముక్కలో చెప్పు. ఆదర్శంగా ఎట్లా అయింది ఆదర్శం? మొత్తం రోడ్లు మొత్తం క్లీన్ ఉంటాయి, సీసీ రోడ్లు ఉంటాయి, ఉమ్. సౌలర్ ప్లేన్స్ సిటీలో అన్ని విలేజ్ డెవలప్ కాకముందే మా విలేజ్ ఫస్ట్ డెవలప్ అయింది. దానికి కారణం ఏంది డెవలప్ అవ్వడానికి కారణం? మా ఊరు సర్పంచ్ రాజమండ్రి అయిన వాళ్ళు అంటే మీ భాగస్వామ్యం ఏం లేదు? అయినే కదా చెప్తే చేస్తాం, అందరు కలిసి అన్ని కలిసి ఉంటది. మళ్ళా మొత్తం అంత ఏకముఖ్యం ఉంటుంది, అంతా అందరు ఐకమత్యం ఉంటారు. గొడవలు ఇట్లా గొడవలు ఇట్లా అయినా సర్పంచ్ దగ్గరనే ఉంటది. పోలీస్ స్టేషన్ పోలీసు అంతా ఇక్కడే సమస్య పరిష్కారం. ఇక్కడ సమస్య అవుతుంది. ఏ గొడవ అయినా ఇక్కడ సమస్య పరిష్కారం. పోలీస్ స్టేషన్ ఒక ఊరు అంత బాగా లాంగ్ అయితే పోతుంది. అప్పుడు ఫిర్యాదు చేస్తారు. ఓకే, ఇదనిగా పెద్ద మనిషి అవుతుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, మొత్తానికి ఇక్కడ గొడవలైనా కూడా పోలీస్ స్టేషన్ పోరాట చాలా వరకు అయితే ఇక్కడే పరిష్కారం అయ్యే విధంగా, అంటే పెద్ద మనుషుల సమక్షంలో, గ్రామ పంచాయతీ సమక్షంలో పరిష్కారం అయ్యే విధంగా అయితే ఇక్కడ తీసుకుంటారంటే. ఏదన్నా మరీ సీరియస్ అయితే తప్ప పోలీస్ స్టేషన్ పోరాట. అమ్మ పేరమ్మా? మీరే మీ గ్రామ గొప్పతనం ఏందమ్మా? మేము కొత్తగా వచ్చినామండి, ఎక్కువ తెలియదు నాకు. ఓకే, మీ పేరేం పేరమ్మా? పేరు లక్ష్మి. మీ గ్రామ గొప్పతనం అంటే ఏం చెప్తావు? ఇక గొప్పతనం నేను ఏం చెప్తా బిడ్డ. నల్లాలు వేసుకున్నాం. మా ఊరు సర్పంచ్, ఫస్ట్ సర్పంచ్ మంచోడు, ఊరిని బాగు చేసిండు, రోడ్లు వేపించిండు. మా ఖర్చు అయినా వాళ్ళ ఖర్చు అయినా ముందు పడి చేసింది గొప్ప. ఫస్ట్ తీసుకొచ్చిందంటే తను. ఎక్కడికక్కడికి సిమెంట్ రోడ్లు మొత్తం తనే చేపించిండు. ఇంటింటికి మరుగుదొడ్డి, నల్లాలు. ఒక్కరికొక్కరు కొట్లాడుకున్నా ఏదున్నా పరిష్కారం చేస్తాడు. తనదే బాధ్యత. ఇక్కడనే అవుతుంది, పోలీస్ స్టేషన్ దాకా పోవు. ఇప్పుడు ఊతూ ఇక మారుతాంది. ఇంతవరకు మాత్రం మా అంతవరకు మాత్రం మంచిగా మెదిలినాం, మంచిగా బతికినాం, మంచిగా విలువ దక్కించుకున్నాం. ఆయనదే పేరు. కానీ ఇప్పటి ఊతూ మాత్రం మన చేతులు లేరు. ఓకే, విన్నారు కదా. గత తరం మన తండ్రుల తరం అనేది ఈ గ్రామ అభివృద్ధి కోసం బాగా కృషి చేసిరు. స్వయం గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో కొంతమంది ఇంకా ఒక 20% వరకు కొంత పేదలు అయితే ఉన్నారు. అంటే వాళ్ళు మరి దిగువ మధ్యతరగతి కుటుంబాలు అయితే కాదు, మధ్యతరగతి కుటుంబాలు. చాలా వరకు గ్రామంలో వెహికల్స్, కార్లు కూడా చాలా మందికి ఉన్నాయి. కార్లు ఉన్నాయి అంటే గ్రామంలో ఒకరిద్దరికి లేదా ఒక 5గురికి 10 మందికి ఉంటే అది వాళ్ళ అభివృద్ధి, ఆయా ఇళ్ళ వరకు అభివృద్ధి జరిగింది అనుకుంటాం. కానీ గ్రామంలో చాలా మంది కార్లు ఉన్నాయి. అంటే చాలా కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎదిగిరు అన్నమాట. ఇంకొక 20% ఉన్నట్టయితే కనబడుతుంది. ఎందుకంటే ఆ ఇళ్ళని చూస్తే తెలుస్తుంది వాళ్ళ ఇళ్ళను. సరే, ఏదేమైనా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామం కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఈ గ్రామంలో అయితే కనబడతాయి. ఇంటి పన్ను రెగ్యులర్గా కడతారట, అన్ని కార్యక్రమాల్లో ముందుంటారట,
పార్టీలు వేరైనా పార్టీలు ఇదివరకు 1999, 98, 97 వరకు 95 వరకు ఒకటే పార్టీ ఉండేనట ఈ గ్రామంలో. 95 తర్వాత క్రమక్రమంగా టీడీపీ, కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలు గ్రామంలోకి రావడం జరిగింది. ఎందుకంటే పొలిటికల్గా కూడా అందరికి స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలోకి రాజకీయ పార్టీలను తీసుకురావడం జరిగిందని అయితే ఒక సమాచారం తెలుస్తుంది. దాని గురించి కూడా మనం ఈ గ్రామ పెద్దల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాదవ సంఘం, శ్రీకృష్ణ యాదవ సంఘం, ఇక్కడ యాదవ సంఘానికి సంబంధించినటువంటి భవనం ఇది. అంటే పెద్దనా మీ పేరేం పేరు? నా పేరు మాలగం. ఈ ఊళ్ళో మంది దొరుకుతా? మన దొరకదు, దొరకదు. గుడుమ కూడా దొరకదు. గూడెం దొరకదు, అంబర్ దొరకదు, అమ్మరు కూడా దొరకదు. అయ్యో గుట్టకాలు ఇవేం దొరకవు. దొరకదు. మత్సాపురికి వెళ్ళాలి. మత్తపురికి పోవాలనా? ఆ, మరి మీరు ఎట్లనే మేము మత్సాపురి పోతాం. పొద్దున కష్టం చేస్తారు, మాపుడు సుక్క ఏమాయరా? ఏయో మీరు అలవట్లేదు మీకు? ఏమన్నా ఆ, ఏమన్నా పని ఉంటే పని మీద పోయి తెచ్చుకుంటాం. ఆ, మందు, అంబరు, గుడుక ఆ. ఏది వాడం. ఏది వాడరు? అదే ఆరోగ్యంగా ఉంటారు అందరూ అయితే. ఆరోగ్యంగా ఉంటుంది సార్. ఓకే రైట్. మొత్తానికి ఇక్కడ మందు దొరకకపోతే దాని గురించి ఆలోచన ఉండదు. అందుబాటులో ఉందనుకో ఏదో రోజు తాగబోతు అవుతుంది. తాగాలనిపించిన ఒకసారి తాగుతాం, రెండుసారి అట్లే అలవాటు అయిపోతుంది. మొత్తానికి ఊళ్ళే మందు లేకుండా చేయడం వల్ల ఎవరికి సాధ్యమైంది అన్నట్టు అయితే తెలుస్తుంది. చూసిలా ఊరు చుట్టూ పంట పొలాలు అయితే ఉన్నాయి. చేన్లు, మొక్కజొన్న చేను మొత్తం అవే ఉన్నాయి. మొక్కజొన్న చేన్లు, అంతకుముందు పత్తి, అటు అటు పత్తి తోటలు, చుట్టూ పంట పొలాలు, పట్ట చేన్లు ఉన్నాయి. అక్కడ స్కూల్ ఉన్నట్టుంది, మనం స్కూల్ దగ్గర పోదాం. ఫ్రెండ్స్ మనం ఊరి చివరిలో ఉన్నటువంటి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాం. ఏదే స్కూలు అయితే గేట్ వేసారు. ఇదే గంగాదేవిపల్లి ప్రభుత్వ స్కూల్ ఇది. స్కూల్ కూడా చాలా నీట్గా ఉన్నది, పెద్దగానే ఉన్నది. ఇక అటు పోతే అటు శ్మశానం, పొగలెళ్తానే కానీ శ్మశానం అది. శ్మశానం ఇదేమో ఇది క్రీడా ప్రాంగణం. క్రీడా ప్రాంగణం కూడా ఉంది. ఇక అదేమో ఈ హౌజులు ఉన్నాయి. ఈ పశువులు నీళ్ళు తాగడానికి ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు, కాకపోతే ఇప్పుడు ఆ నీళ్ళు లేవు. అట్లా కనబడేది శ్మశానం. చెట్లు చూసారు కదా, చాలా బాగుంది చెట్లు. అటు రోడ్డుకి ఇరువైపులా పచ్చదనము, పరిశుభ్రత, ప్రజల్లో ఐకమత్యము, మద్యం తయారీ క్రయ విక్రయాలు లేకపోవడము, దాంతోపాటు అందరూ ఇంటి పనులు కట్టడము, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం నిధులు వచ్చినప్పుడు అందరూ సముష్టిగా అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఏం కావాలి గ్రామానికని చర్చించుకొని ఆ విధంగా ముందుకు పోవడం అనేది, దానివల్లనే ఈ గంగాదేవిపల్లి ఆదర్శ గ్రామం అయినట్టే తెలుస్తుంది. ఇక ఈ గ్రామంలో అసలు ఏం జరిగింది, ఎట్లా ఉంటుంది పరిస్థితులు, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరైనా ఉంటే వారితోని మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ గంగాదేవిపల్లి గ్రామానికి గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా పనిచేసినటువంటి మల్లారెడ్డి దగ్గర అయితే మనం ఉన్నాము. ఆయనతో మాట్లాడదాము. ఈ గ్రామము గంగాదేవిపల్లి గ్రామాన్ని ఇంత దేశానికి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులంతా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎట్లా సంఘటితమైందో అనే విషయాలు ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎట్లా సార్ ఇంత గొప్పగా ఒక దేశానికి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి మీరు తీసుకున్న అసలు చర్యలు ఏంటి, ఇంత సంఘటితం కావడానికి ప్రధాన కారణం ఏంటి, ఏ మార్గాలను మీరు ఎంచుకున్నారు? ముందుగా జర్నలిస్టు పేజ్ టీవీ ప్రియులందరికీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. నా పేరు గోనె మల్లారెడ్డి. జాతీయ ఆదర్శ గ్రామం గంగాదేవిపల్లి
తాజా మాజీ సర్పంచ్. మా గ్రామం ఏదైతే గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు వెళ్ళింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రామ ప్రజల యొక్క ఐక్యత వల్లనే ఈ రోజున గల్లీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళిందంటే దాని కృషి మొత్తం మా గ్రామ ప్రజలు. ఎందుకంటే ప్రతి పనికి ఏ చిన్న పని చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కమిటీల ద్వారా మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోవడం జరిగింది. ఏదైతే 1994కు ముందు మా గ్రామ పంచాయతీ మచ్చాపూర్ గ్రామ పంచాయతీ కింద ఉండేది. అప్పుడు కనీసం వచ్చిన అరకొర నిధులు కూడా గ్రామానికి సరైన రీతిలో అందేది కాదు. ఆ క్రమంలోనే మంచినీటి ఎద్దడి పుష్కలంగా ఉండేది. మా గ్రామంలో సర్కార్ బావి అని ఒక బావి ఉండేది. ఆ బావికే ఊరంతా జనం వచ్చి కూడా చేదుకునే పరిస్థితి ఉండేది. మరి అప్పుడు ఏదైతే బాల వికాస వారు 1993లో గ్రామ పంచాయతీ ఏర్పడక ముందే 1993లోనే మా గ్రామానికి బాల వికాస వారు మా గ్రామాన్ని దత్తత తీసుకొని మాకు 15% కనుక మేము పే చేసినట్లయితే 85% వాళ్ళు కలిపి 100% మాకు మంచి ఒక వాటర్ ట్యాంక్ ఓవర్ ట్యాంక్ కట్టడం జరిగింది. దాంతో పాటు ఇంకో కొద్ది రోజుల తర్వాత కూడా జనాభా ప్రకారంగా అంటే ఏదైతే ట్యాప్ కలెక్షన్ పెరిగిందో అప్పుడు ఫస్ట్ ఏంటంటే కొద్ది గొప్ప సభ్యత్వ సంఖ్య తక్కువ ఉండడం వల్ల ఒక ట్యాంక్ సరిపోయేది. క్రమేపీ కొంతమందికి జనానికి ఏంటంటే వాటర్ వస్తే రావు, ఈ గ్రామీణ ప్రాంతాలలో నీటి నల్లాలట అని చెప్పి అప్పుడు కొంచెం 93 అంటే గత 32 సంవత్సరాల క్రితము గ్రామీణ ప్రాంతాలలో నల్లాలంటే కొంచెం చాలా ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితులు వస్తాయో రావు అని చెప్పి అభద్రతా భావంతో కొంతమంది ముందుకు రాలే. వచ్చిన వాళ్ళతో స్టార్ట్ చేయడం వల్ల ఒకటి సరిపోయింది. ఆ తర్వాత అందరికీ నమ్మకం కలిగి ఇంకోటి కావాలని చెప్పంటే కూడా 2000 సంవత్సరంలో పూర్తి 100% ఫ్రీగా మాకు బాల వికాస్ వాళ్ళు కూడా ఇంకో ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. కట్టించిందంటే వారి ద్వారా మా గ్రామాన్ని ప్రతి విజిటర్స్ చేసుకుంటూ పోవడం కూడా జరిగింది. ఆ క్రమంలో 1995లో 94లో బైపర్క్యూషన్ అయ్యి 95లో గ్రామ పంచాయతీ ఏర్పడడం కూడా జరిగింది. ఏర్పడే క్రమంలో కూడా ఏంటంటే అప్పుడు టోటల్ గా మొత్తం మహిళల యొక్క పరిపాలన చేయడం జరిగింది. అంటే ఒకళ్ళు రిజర్వేషన్లలో జెంట్స్ వచ్చినా కూడా ఇక్కడ ప్రత్యేకించి మహిళల్ని పెట్టుకోవడం కూడా జరిగింది. ఎందుకు అంటే ఖచ్చితంగా గ్రామానికి ఒక పేరు రావాలనే ఆలోచనతో అందరూ ఐక్యత పెట్టుకున్నాం. రెండోసారి ఎలక్షన్స్ వచ్చినాయి. రెండోసారి ఎలక్షన్స్ లో కూడా కంపల్సరీ మొత్తం మహిళల యొక్క పరిపాలన చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గంగదూపల్లిలో మొత్తం మహిళల యొక్క పరిపాలన ఎందుకు జరుగుతుందని చెప్పి అప్పుడున్న డిపిఓ గారు ఆదిత్యనాథ్ వివి రాజేశ్వర రెడ్డి గారు, అప్పుడున్న కలెక్టర్ ఆదిత్యనాథ్ దాస్ గారు, దమయంతి గారు, వీళ్ళందరూ ఏంటి అంటే గంగదూపల్లి యొక్క గ్రామం ఏంటిది పద్ధతిలో చేస్తూ ఉంది కాబట్టి ఆ గ్రామాన్ని విజిట్ చేయాలని చెప్పి అప్పుడు ప్రభుత్వ పరంగా మొత్తం ఇక్కడికి యంత్రాంగం తిరగడం మొదలుపెట్టింది అనమాట. ఏదైతే బాల వికాస వారు ముందుకు బీజం వేసిండ్రు, దాంతోపాటు ప్రభుత్వం కూడా అప్పుడు బీజం వేసింది. ఈ రెండింటిని ఆసరా చేసుకొని అప్పుడు అంచెలంచెలుగా మా గ్రామాన్ని ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ద్వారా దేశ విదేశాలకు కూడా పంపడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఏదైతే బాల వికాస వారు మా గ్రామాన్ని దత్తత తీసుకొని 2 వాటర్ ట్యాంకులు కట్టియడం, డీప్లో ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ పెట్టియడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చేసిన క్రమంలో వీరి యొక్క సంస్థను కూడా ఇతర దేశాలకు కూడా పాకించడం కోసం బాల వికాస సంస్థను కూడా దీన్ని కూడా విస్తరించేయాలనే ఆలోచనతో ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇప్పటి వరకు మా గ్రామాన్ని 96 దేశాలు కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. 96 దేశాలు కూడా విజిట్ చేయడం జరిగింది. ఎందుకు మహిళల యొక్క పరిపాలన ఎందుకు జరిగింది, అసలు ఆదర్శ గ్రామం ఎందుకు అయింది అనే దాని మీద దీని యొక్క స్టడీ చేయడానికి కోసం కూడా దేశాలే కాకుండా వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ గ్రామాల నుంచి మనం చాలా అంటే దాదాపుగా ఎప్పుడు నిత్యం విజిటర్స్ గ్రామానికి ఉండే ఉంటారు. నిత్యం దాన్ని కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది కథ టైప్. ఎందుకు అంటే ఇక్కడ ప్రతి పనికి కమిటీ, ఇప్పటికి దాదాపుగా 35 కమిటీలు ఉన్నాయి. ఆ 35 కమిటీలలో ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక సభ్యులు ఖచ్చితంగా ఉంటారు అన్నమాట. ఉండడం వల్ల ఏంటంటే గ్రామం అభివృద్ధి పదాలు తీసుకోవడానికి సాధ్యమవుతుంది. ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని రకాల మనోభావాలు ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అయినా కూడా ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి కనుక వచ్చేందుకు ఒకటే జెండా, ఒకటే ఏజెండా. అందరూ ఒకటే జెండాలు ఎన్ని ఉన్నా ఏజెండా మాత్రం ఒకటే. ఎందుకంటే గ్రామ అభివృద్ధి ఏజెండా. ఎలా ఏమైతుంది, ఇలా గంగదేవిపల్లి అని చెప్తే అహో ఆదర్శ గ్రామం అనే పేరు వచ్చింది అంటే అది ఎవరికి వస్తుంది? ఒక సర్పంచ్కో ఒక లీడర్కో కాదు, గ్రామ ప్రజలకు అందరికి వస్తుంది. అందరు రావడం ఏం జరుగుతుందంటే గౌరవం పెరుగుతా ఉంది.
గౌరవం పెరగడం వల్ల ఏమైతుంది అంటే, అరే గ్రామ ప్రజలందరూ కూడా నేను పని చేస్తే ఒక సర్పంచ్‌కో, ఒక వార్డు మెంబర్‌కో, ఒక లీడర్‌కో పేరు వస్తలేదు కదా! ఆదర్శ గ్రామం అంటే నాకు కూడా పేరు వస్తుంది నేను చెప్పుకుంటే అనే దాంతో ఏంటంటే ప్రతి ఒక్క సభ్యులు కూడా గ్రామ పంచాయతీకి సహకరించి అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి మా గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతా ఉంది. అది కథ. పక్క గ్రామాలకు మీ గ్రామాలకు పోలిస్తే మీ గ్రామానికి ఉన్న స్పెషల్ ఏంటి? ఇంకేమన్నా? అయితే మా గ్రామంలో ఇంటి పనుల వసూలు ఉంటది. ఉమ్. అది ఎప్పుడు చేయాలి? ఇయర్ బడ్జెట్ మార్చి టు మార్చి ఉంటుంది. ఉమ్. కానీ మేము ఏం చేస్తాం, నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి నవంబర్ సెకండ్ వీక్ వరకు 100% హౌస్ ట్యాక్సెస్ కట్టేస్తాం. ఉమ్. 100% అక్షరాస్యత. 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ 100% అక్షరాస్యత. అందరు చదువుకున్న వాళ్ళు. అందరు చదువుకున్న వాళ్ళు. 100% వాటర్ ట్యాప్స్, ప్రతి ఇంటికి ట్యాప్స్. ట్యాబ్స్. ఓకే. 100% ఐహెచ్ఎల్, ప్రతి ఇంటికి టాయిలెట్స్ కంపల్సరీ. 100% కుటుంబ నియంత్రణ. అందరూ కూడా ఇద్దరు పిల్లలతోనే కుటుంబ నియంత్రణ చేసుకోవాలి. ఓకే. అది ప్రతిదీ ఈ విధంగా చూసుకుంటే పోతే అన్ని 100% సాధించడం అన్నమాట. అన్నిట్లో 100%. అన్నిట్లో 100% సాధించకపోవడం జరిగింది. అంటే సాధించడానికి కారణం ఎవరో ఒకరు చేస్తే కాదు. ఇప్పుడు నేను చేస్తాను అన్నాం అనుకో, ఆయన చేస్తానప్పుడు ఆయనకే పేరు కదా, నాకెందుకు అని చెప్పి తప్పుంటారు. మనం చేద్దామనే విధంగా మనం వెళ్తాం. అంటే ఎప్పుడైతే లీడర్ అనే వ్యక్తి ఎదురుగా కూర్చున్నప్పుడు అవతల వాళ్ళు అరే నువ్వు అక్కడ కూర్చున్నావు కదా అనుకుంటారు. మనమే వాళ్ళతో మమేకమైన అనుకో అందరం కలిసి పనిచేయాల్సి వస్తుంది. అంటే మెయిన్ ఏంటంటే జనాలతోని వాళ్ళ ఒక అనాలిసిస్ తెలుసుకొని మనం జనాలతో కలిసి పనిచేస్తాం కాబట్టి ఈ గ్రామంలో అందరు ప్రజలు ముందుకొచ్చి ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కనీసం భార్య పిల్లలు ఏ పని చెప్పినా చేయకుండా కనీసం వచ్చి గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకోవడం వల్లనే ఇలా మా గ్రామం ఇలా దేశ విదేశాల స్థాయిలో వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో మీ గ్రామంలో మద్యం అమ్మకం అనేది ఉండదని తెలిసింది. అయితే మద్యం అనేది గతంలో 1982 అంటే 82 అంటే దాదాపుగా నేను సెకండ్ క్లాస్ చదువుతున్న టైం. ఆ రోజు అంతకు ముందు ఏం జరిగింది అంటే గ్రామంలో విచ్చలవిడిగా గుడంబ అమ్మకాలు ఉండేది. గుడంబ బట్టీలు తయారు చేసేది. ఆ పద్ధతిలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఊర్లో ఉంది కాబట్టి నిత్యం పోయి త్రాగడం, ఆర్థికంతో పాటు ఆరోగ్యపరంగా దెబ్బతినడం. ఆరోగ్యపరంగా దెబ్బతినడం పాటు మానసిక ఆ వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఎట్లా జరిగింది అంటే దాదాపుగా 30 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి అప్పటికే 90 సంవత్సరాలు నిండిపోయిన వ్యక్తిగా మెదిలి కొన్ని కుటుంబాల చనిపోవడం వల్ల ఆ భార్య పిల్లలు బజార్లో పడడం వల్ల ఇదంతా ఏం చేద్దాం అనే దాని మీద ఒక గ్రామస్తులందరికీ ఒక ఐక్యత వచ్చి అసలు ఫస్ట్ కూడా మనం ఇక్కడి నుంచి పరాలదోయాలి. ఇక్కడి నుంచి పారదోసినట్టయితే కనుక త్రాగేవారి సంఖ్య చాలా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే పక్క గ్రామానికి వెళ్ళాలి. పక్క గ్రామానికి కూడా అప్పుడు ఇప్పుడంటే కొద్దిగా మోటార్ సైకిల్ అవి ఉన్నాయి. అప్పుడు ఏమన్నా మామూలు కాలినడక సైకిల్. ఇక వాడు దూరం ప్రాంతానికి వెళ్ళి తాగలేడు, రాలేడు. ఒకవేళ వీళ్ళైతే ఉన్నదని పట్టుకొని తింటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, భార్యను అన్నం పెట్టమంటాడు, పక్కింటికి పోతాడు, పెగ్గెత్తాడు, వస్తాడు. అట్లా రావడం వల్ల ఇబ్బందులు అవుతాయి. పక్క గ్రామానికి వెళ్ళడం వల్ల ఏంటంటే ఇక్కడ త్రాగేవారి సంఖ్య చాలా తగ్గుతుంది. అప్పుడు కొంచెం ఇటువంటి జరగకుండా ఉంటుంది. తాగి కూడా ఒక 2-3 కుటుంబాలు బజార్లో పడ్డాయి. ఈ తాగిచ్చి కూడా కొంతమంది గొడవలు పెట్టి భార్య భర్తలతో గొడవలు పడితే భార్యలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఏంటంటే అప్పుడు గ్రామ ప్రజలు అందరం ఒకటై అప్పుడు ఎంత చిన్న వయసులో కూడా మనం కూడా పాల్గొనేది. అప్పుడు ఒక యూత్ ఆర్గనైజేషన్ అని పెళ్లి రాజయ్య బాబన్న అన్న కూడా వాళ్ళ యూత్ ద్వారా దీన్ని 82 నుంచి వెళ్ళే ప్రాలోదూరం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రామంలో బెల్ట్ షాప్ కావచ్చు, గుడంబ కావచ్చు, అసలు కనీసం కళ్ళు ఎక్కి అమ్మే గౌడ్స్ కూడా ఇక్కడ నాటాలు అలవలేదు. గౌడ్స్ ఒక 2-3 కుటుంబాలు ఉన్నాయి. ఉన్న కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కి బయట పెడితే చిలకల దగ్గర అక్కడెక్కడ పూసాడే తప్ప ఊళ్ళకు రాదు. అట్లా చేయడం వల్ల ఏంటంటే తాగేవారి సంఖ్య క్రమేపీ తగ్గిందంటే వాళ్ళు కొంచెం ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కూడా ప్రిపేర్ అయ్యి బాగున్నారు. అట్లా ఉండడం వల్ల ఏంటంటే గ్రామానికి కూడా మంచి పేరు వచ్చింది. అట్లా మెయిన్ ఏంటంటే తాగేవారి సంఖ్య ఉన్నది. ఇక్కడ మద్య నిషేధం తప్ప మద్యపాన నిషేధం లేదు. మద్యం తాగే వాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది, నేను పక్క గ్రామానికి వెళ్ళి కనీసం ఈ మచ్చపురుగా గీసుకొని వెళ్ళి తాగాలి, తాగి నా ఇంటికి రావాలి. నడిచిన క్రమంలో నడవడానికి ఇబ్బంది ఉండేది. ఇప్పుడేమవుతుంది, వెహికల్ లో కూడా మనం మంచిగా పోతామో లేదా మనం తాగి ఎట్లా పోతుందో తెలియదు. అక్కడ ఏమైనా జరిగితే యాక్సిడెంట్, చనిపోవడం, ప్రాణాలు పోవడం. ఇట్లా ఏంటంటే ఒక లిమిట్ గా త్రాగడం, లేదా ఒక వీళ్ళతో క్వార్టర్ హాఫ్ తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని భార్య పిల్లలతో కూర్చొని నిమ్మలంగా త్రాగి ఇంత తిని పడుకోవడం అటువంటి జరుగుతూ ఉంది. అంతకుముందు ఏంటిది, త్రాగి రోడ్ల మీద లొల్లుడు, తెల్లారులైతే పంచాయతీలు, ఆఫీసుల కాడికి రావడం, ఇవన్నీ జరిగేది అన్నమాట. దీనివల్ల ఏంటంటే అరే ఆ గ్రామంలో అమ్మరు, తాగేవారు ఉన్నారు కానీ అమ్మరు ఒక పేరు ఉందని ఒక కూడా రావడం జరిగింది. దీని ద్వారా కూడా ఏంటంటే అప్పుడు గ్రామ పంచాయతీ ఏర్పడక ముందు కూడా కలెక్టర్ గారు మా గ్రామానికి ఆ రోజుల్లోనే
అవార్డు అంటే నగదు ప్రోత్సాహం కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఓకే ఓకే. అట్లా. సరే ఇప్పుడు మీ గ్రామంలో ఎవరన్నా ఆర్థికంగా వెనుకబడి ఇంకా ఉన్నారా? ఏదైనా కుటుంబం అట్లా? ఇక్కడ మొత్తం ఏంటంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. ఉమ్. 80% వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. అవును. ఓ 20% ఉన్నారు. భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. కానీ ఏమున్నా 1-2 కుటుంబాలు కొద్దిగా ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు కానీ ఉమ్. మిగతా వాళ్ళు ఏంటంటే నిరే ఒకరి కోసం ఎదురు చూసేంత పరిస్థితి అయితే లేరు. ఉమ్. కాకపోతే కష్టపడతారు. ఉమ్. అంటే వాళ్ళు ఏంటంటే ఒకరికి ఎదురు చూడకుండా పొద్దున 6 గంటలకు పోయి ఉమ్. ఈ సాయంత్రం 6 గంటలకు కూడా పని చేసుకొని అవసరం అనుకుంటే పైసలు సంపాదించుకొని ఒకరికి ఆదర్శంగా బతకాలని ఆలోచనే ఉన్నారు తప్ప ఉమ్. ఒకరికి ఎదురు చూసి బతకాలని ఆలోచన మాత్రం లేరు. ఉమ్. కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కనుక ఏమన్నా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా కనుక ఏమన్నా ఇంకా ముందుకు పోయి మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే ఏమన్నా చిన్న చిన్న పరిశ్రమలు కనుక ఏర్పాటు చేసినట్లయితే ఉమ్. ఇంకా ఉమ్. ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటూ ఇంకా మహిళలకు కూడా ఇంకొక ఆర్థికంగా చేయూతనిచ్చినట్లయితే వారు వ్యక్తిగతంగా కూడా కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే కనుక ఇంకా ఉన్న 20% కుటుంబాలను కూడా ఇంకా కూడా మనం బలోపేతం చేసినట్టు జరుగుతుంది. ఉమ్. ఎందుకంటే మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో గంగదూపల్లి ఒకటి ఆదర్శ గ్రామం, ఉమ్. ప్లస్ నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ అనేది కూడా ఉంటుంది. ఉమ్. అవును. దాన్ని కూడా తీసుకున్నాం. అంకాపూర్లో కూడా ఏంటిదంటే అంకాపూర్లో మొత్తం టోటల్లా అది కొంచెం రిచ్ ఫ్యామిలీస్ అక్కడ. ఉమ్. ఎందుకంటే అక్కడ ఎందుకు రిచ్ ఫ్యామిలీస్ అంటే టోటల్లా అక్కడి నుంచి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఏదో ఒక కంట్రీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఓకే. ఆ. ఏదో ఒక కంట్రీ వెళ్ళిన వాళ్ళు అక్కడ పంటను అక్కడ వాళ్ళే స్వయంగా అమ్ముకుంటారు. అక్కడ ఒక యూనిట్ వచ్చేసింది. ఉమ్. ఆ పద్ధతిలో అక్కడ ఆర్థికంగా బలపడ్డరు. ఇక్కడ ఆర్థికంగా లేదు. మా ఉమ్. గ్రామంలో ఏంటంటే ఆర్థికంలో కొంచెం వెనకబడి ఉంది తప్ప ఉమ్. అభివృద్ధిలో ముందుంది, అభివృద్ధిలో ముందుంది. ఆదర్శంలో ముందున్నాం, ఐక్యమత్యంలో ముందుంది. అన్నిట్లో ముందున్నాం. ఉమ్. కాకపోతే ఆర్థికంగా మాత్రం ఏంటంటే ఇంకా దాదాపు ఒక 20% లేబరేజ్ చేస్తున్నారు. ఉమ్. ఉన్న దాంట్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలలో కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు తప్ప ఆర్థికంగా ఇంకేదో ఎదిగిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ. ఉమ్. ఎందుకంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు బతికే వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు మొదటి నుంచి ఎప్పుడైతే మన గ్రామం విడిపోయి సపరేట్ గ్రామ పంచాయతీ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ అని ఎట్లా జరుగుతుంది మీ గ్రామం? ఏది ఏమన్నా ఒకప్పుడు మా గ్రామం మొత్తం టోటల్లా 1995కు ముందు ఉమ్. టోటల్ ఎంసీపీ అనే పార్టీ ఎర్రజెండా పార్టీ. ఉమ్. విలేజ్ మొత్తం టోటల్లో ఒకటే పార్టీ. ఉమ్. వేరే జెండా కావచ్చు, వేరే లీడర్ కావచ్చు, ఒకరు ప్రచార రథమే కావచ్చు, ఎవరు కూడా గ్రామంలో కనీసం స్టేజ్ దాటి ఊర్లోకి రాలే. ఉమ్. 95 వరకు. 95 వరకు. ఉమ్. ఎప్పుడైతే 95లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయో ఉమ్. అప్పుడున్న మా గ్రామ అభివృద్ధి కమిటీ నాయకుడు రాజమౌళి గారు నేనే సర్పంచ్ కావాలనే ఆలోచన అతనిలో ఉండే. ఉమ్. అయితే మరి అల్లుడు ఎదురుగానే ఉంటాడు పగడాల కుమార్ సాగర్. ఉమ్. అంతెందుకు నేను కూడా చేస్తా అని చెప్పని కూడా అతను కూడా పోటీ చేయడం జరిగింది. ఉమ్. అప్పుడు నామమాత్రంగానే జరిగింది. అప్పట్లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్ది గొప్ప పోయిందంటే ఆయన తర్వాత టీడీపీ పార్టీ అని ఆయన ఒక జెండా స్థాపించడం. ఉమ్. ఆ తర్వాత 1998లో నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొండా సురేఖ గారు మంత్రివర్యులు ఎంపీపీ, ఉమ్. ఈస్ కూడా ఎంపీపీ ఉమ్. ఎంపీపీ ఉన్న క్రమంలో మనం ఇక్కడికి కొండా సురేఖను తీసుకొచ్చి ఉమ్. ఎన్ని రోజులు బానిసగా ఉంటామనే ఉద్దేశంతో ఏంటంటే గ్రామ అభివృద్ధి గారికి వచ్చే వరకు ఆల్ పార్టీస్ ఒకే ఎజెండా కిందకు వచ్చినా ఉమ్. ఎవరి స్వేచ్ఛగా వారు బతకాలే, పొలిటికల్ గా పొలిటికల్ గా కూడా ఉండాలనే ఆలోచనతోనే అప్పుడు కూడా మనం 1998లో కాంగ్రెస్ పార్టీ కూడా స్థాపించడం జరిగింది. ఉమ్. ఎందుకంటే అప్పుడు ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ మాలారెడ్డి అంటే అందరికీ తెలుసు తప్ప మా ఇంటి పేరు చాలా మంది తక్కువ తెలుసు. ఉమ్. మరి అప్పుడు ఆ విధంగా చేయడం కూడా జరిగింది. ఎలక్షన్ ప్రక్రియలో కూడా ఎలాంటి గొడవలు జరగవు. మేము ఒక సమన్వయ కమిటీ వేసుకుంటాం, ఉమ్. అన్ని అఖిలపక్ష కమిటీ వేసుకుంటాం. ఉమ్. ఒక పార్టీకి ఒక 2-3 తీసుకొని ఏ సమస్య జరగకుండా ఏం చేసుకున్నా నీ పార్టీలో రూలింగ్ తప్పుతుంది అంటే నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నీ పార్టీలో జరుగుతుంది నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అన్న దాని మీద ఏంటంటే మేము ఒక అఖిలపక్ష కమిటీ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఎలక్షన్ ఉమ్. చేసుకుంటే ఎలాంటి గొడవలు కూడా దారి తీయని. ఎందుకంటే దాదాపుగా పోలీసు వాళ్ళు కూడా మా ఊరికి తక్కువ వస్తారు. ఉమ్. ఎందుకంటే వీళ్ళంతా యూనిట్గా ఉంటారని తెలుసు. ఆ. తెల్లారితే మళ్ళీ ఒకటే జెండా ఒకటే ఏజెండా ఉమ్. గ్రామ అభివృద్ధికి. ఉమ్. ఏమైనా ఎలక్షన్ అనేది ఒక రోజు ఎలక్షన్ అయిపోతుంది అంతే. తర్వాత గొడవలు ఎందుకనే ఆలోచన కూడా ఉంటారు. సరే ఇప్పుడు ఎలక్షన్లప్పుడు అన్న డబ్బు మద్యం అనేది గ్రామంలో అట్లా ఆయన జరుగుతుంది? ఇది ఒకటండి వాస్తవంగా దాంట్లో కూడా మేము ఆదర్శంగా ఉండాలి అనేది ఉంటుంది. ఉమ్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పక్క గ్రామాలలో సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీ గ్రామానికి ఇది వరకు ఏ అంశాల్లో ఏ అవార్డులు వచ్చినాయి? ఏదైతే మా గ్రామానికి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా 1995 నుంచి 2019 వరకు
ఒక 25 అవార్డులు రావడం కూడా జరిగింది. 25 అవార్డులు వచ్చినాయి. 25 అవార్డ్స్ వచ్చినాయి. ఉమ్, 2019 నుంచి వెళ్ళి మొన్న 2023 ఫిబ్రవరి వరకు ఏదైతే ఉందో, ఉమ్, 2024 ఫిబ్రవరి అప్పటి వరకు కూడా మాకు దాదాపు 9 అవార్డులు వచ్చినాయి. 9 అవార్డులు వచ్చినాయి. ఆ, ఏదైతే 20 సంవత్సరాల కాల పరిధిలో 25 అవార్డులు వస్తే, ఉమ్, 5 సంవత్సరాల కాల పరిధిలో 9 అవార్డులు 9 వచ్చినాయి. అవార్డులు వచ్చినాయి. ఉమ్, ఏదైతే పంచాయతీ రాజ్ వాళ్ళు పెట్టినాయి అంటే గ్రామాల దేశవ్యాప్తంగా పెట్టారు. జిల్లా ఎంపీ వేసినాలో మండల స్థాయిలో 9 అవార్డులు వచ్చేసినాయి. ఉమ్, జిల్లా స్థాయిలో గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ దయాకర్ గారితో ఒక అవార్డు వచ్చేసింది. ఉమ్, ఇంకొకటి మన దేశం మన రాష్ట్ర ఒక ఇన్ఛార్జి వారు కూడా 15 ఆగస్టు రోజు కూడా మాకు కీలవరంగా తూర్పులు ఇవ్వడం కూడా జరిగింది. ఉమ్, ఒకటి నేషనల్ మీడియా వారి ద్వారా కూడా ఒక అవార్డు రావడం కూడా జరిగింది. ఉమ్, ఈ పద్ధతిలో మాకు 9 + 26 ఉమ్, దాదాపుగా 35 అవార్డులు కూడా మా గ్రామానికి కూడా రావడం జరిగింది. ఉమ్, 2003లో నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ఉమ్, అంటే ఎందుకంటే మా గ్రామంలో అంతా నీట్నెస్ బాగుంటుంది ఉద్దేశం. ఉమ్, ఇప్పటికి మా ఇన్ని అవార్డులు సాధించిందంటే కేవలం మా గ్రామ ప్రజల యొక్క ఐక్యత. ఐక్యత. ఉమ్, ఎందుకంటే అభివృద్ధిలో వారు లేకపోతే మేము ఏం చేయలేం. ఉమ్, కానీ ఏదో నేను చేస్తున్నా అని చెప్పి గల ఎగరేసుకుని లీడర్ చెప్పుకున్నాడు తప్పితే ఉమ్, వాస్తవంగా మన లీడర్ అంటూ చేసేది తక్కువనే. ఉమ్. ప్రజలే బాగా సహకరం చేస్తున్నారు. మళ్ళీ చేయడం సహకారం వల్ల లేదు ఏది. వారి సహకారం వల్ల నేను అవార్డు తీసుకోవడం జరిగింది. సార్ భవిష్యత్తులో ఇంకేమన్నా చేయాలనుకుంటున్నా గ్రామం? ఉంది. కాకపోతే కూడా ఏంటంటే మా గ్రామ ప్రజలకు కోరిక మేరకు మా గ్రామంలో దాదాపుగా అన్ని అయినాయి. మేము ఒక బస్ సెంటర్ అనుకున్నాం. బస్ సెంటర్ 2 కూడా నిర్మాణం చేసుకుంటాం. ఒకటి చేసుకున్నాం, ఇంకొకటి దాతల సాయంతో ఒకటి చేసుకున్నాం, ఇంకొకటి చేసుకుంటామని రెడీలో ఉంది. ఇంకో దాతల సాయంతో కూడా మా గ్రామాలకు ఆర్చ్ ద్వారాన్ని కూడా విలేజ్ కూడా ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్న త్వరలో. దాంతోపాటు గ్రామాల్లో కూడా అన్ని రకాల కొందరి లయన్స్ క్లబ్ వారి ఆర్థిక సాయంతో కూడా కొన్ని మేము చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఒకటి మా గ్రామంలో మిగిలింది ఏంటంటే 2019 ఎలక్షన్ల ముందు మా గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ఒకటి ఏంటంటే గ్రామంలో ఒక దేవాలయం నిర్మాణం చేయాలి అని ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడున్న క్రమంలో ఏంటంటే 2 సంవత్సరాల కరోనా పీరియడ్ అయింది. 19-20 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ అయింది, 2021 దాకా. ఆ తదుపరి గ్రామంలో అరకుర నిధులు రావడం వల్ల ఏంటంటే మేము పెట్టి గ్రామానికి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు బిల్లులు ఆగింది. వాస్తవంగా మాకు కూడా ఒక 50 లక్షల దాకా బిల్లులు ఆగిపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. బిల్లులు క్లియర్ కావాలి. ఆ క్రమంలో ఏంటంటే దేవాలయం కోసం నిర్మాణం కోసం 2 సంవత్సరాల క్రితం కమిటీ కూడా వేసినాం. కమిటీలో ఏంటంటే కొంతమంది దుష్ట శక్తులు దేవాలయం ఇప్పుడు కనుక నిర్మాణం చేస్తే అతనికి మళ్ళీ మంచి పేరు వస్తుంది కాబట్టి ఏదో ఒక వాటర్ కమిటీ లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు అయ్యేంత వరకు మనం ఈ కంపెనీని నడిపిన చేయలేదు, ఈ కంపెనీ పక్కకు ఉండాలి, ఆ లెక్కలు అయిపోయిన తర్వాతనే మనం ఈ కమిటీ చేసేప్పుడు ముందుకు తీసుకుపోవాలని చెప్పి కొంతమంది ఏంటంటే ఏదైతే దేవాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుల వారిని ఏదో ఒక పలోభ్రావాలు పెట్టి అది చేసిందంటే ఆ కమిటీని ఆపడం జరిగింది. అందుకే దానివల్ల అది దేవాలయ నిర్మాణం ఆగిపోయింది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. అప్పటికి వాటర్ కమిటీ లెక్కలు అయిపోయి కూడా 6 నెలలు దాటింది. మీ అధ్యక్షుల వారు చెప్తా ఉన్నాం వాటర్ కమిటీ లెక్కలు అయిపోయినాయి, ఇప్పటికైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. ఎందుకంటే మా సర్పంచ్ ఒక పీరియడ్ అయిపోయి కూడా 13 నెలలు దాటింది. ఇప్పుడు మేమంతా స్టాండ్ గా తీసుకొని అధ్యక్షుల వారు పిలుద్దామంటే బాగుండే పరిస్థితి లేదు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం అధ్యక్షుల వారికి, ఏదైతే దేవాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుల వారు ఉన్నారో మీటింగ్ ఏర్పాటు చేయి, కూర్చుండి అందరం కలిసి కులానికి ఒక 2 తీసుకున్నాం. ఎన్ని కులాలు అయితే గ్రామంలో ఉన్నాయో కుల పెద్ద మనసులో గ్రామాలకు 2 తీసుకున్నాం. ఎందుకంటే ఆ తీసుకుని ఏంటంటే అందరూ యూనిట్గా తీసుకున్నాం. ఈ పద్ధతులు వెళ్తే ఇవాళ దేవుని కోసం కష్టపడి డబ్బులు ఇవ్వడానికి కోకొల్ల సంస్థలు కూడా ముందుకు వచ్చేవాళ్ళు. దేవాలయ నిర్మాణంలో భాగస్వామి కావడానికి బాగా ఉన్నాం. మళ్ళీ మా గ్రామానికి ఉన్న పేరు ఆదర్శ గ్రామం ఇంకా ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఒకటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కనుక మనం చేసినట్లయితే ఇతనే మళ్ళీ సర్పంచ్గా అల్గా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అంటే వాస్తవంగా తెలిసిపోయింది అవతలలో కూడా ఈయన ఎట్లా మళ్ళీ సర్పంచ్ గెలుస్తాడు ఖచ్చితంగా తెలిసిపోయింది వాళ్ళకి. తెలిసిపోయిందంటే దీన్ని ఇట్లా ఆపుకుంటారంటే ఇంకొంచెం ఓటు బ్యాంక్ తగ్గుతుందేమో అనే దాన్ని చూస్తా ఉన్నారు. కానీ ఎవరు ఎదురొచ్చినా ఎవరు అడ్డొచ్చినా దాన్ని ఈ కొద్ది రోజుల్లో ఈ నెక్స్ట్ దాదాపు ఏప్రిల్లో ఈ ఉగాది తర్వాత కూడా దేవాలయ నిర్మాణానికి బీజం వేయాలని ఆలోచన చూస్తా ఉన్నాం. ఎవరు సహకరించకపోయినా లీడర్ సహకరించకపోయినా ప్రజలను సహకరించుకొని ప్రజలను కలుపుకొని కూడా ఖచ్చితంగా దేవాలయ నిర్మాణం అనేది ఈ ఏప్రిల్ లేదా మేలో ఖచ్చితంగా దానికి ప్రారంభం కొబ్బరికాయ కొట్టిస్తా అని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా కూడా గ్రామ ప్రజలకు చెప్పగలరు. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీ ఆదర్శ గ్రామం మీ గ్రామ ప్రజల తరపున మిగతా గ్రామ ప్రజలకు దేశ ప్రజలకు మీరు ఇచ్చే ఈ అభివృద్ధి ఒక ఐక్యమత్యంగా ఉన్నారు కదా, మీరు ఇచ్చే ఒక సందేశం ఏంటి, పిలుపు ఏంటి? అయితే మెయిన్ ఏంటిదంటే ఇవన్నిటిని అన్ని గ్రామాలకు కూడా ఆదర్శ గ్రామాలుగా ఉండాలి, చెయ్యాలి. మా గ్రామానికి ఉన్న మీ పేరు గ్రామానికి కూడా రావాలి,
మేము పక్కకు చెప్తాను మచ్చాపురం నుంచి మేము విడిపోయి వచ్చినాం. మచ్చాపురం నుంచి అర్జతాడు ఒకటి విడిపోయింది ఇప్పుడు మొన్నటి ఎలక్షన్. మేము చెప్తా ఉన్నాం ఆదర్శ గ్రామం అనేది రావాలి మీ ఊర్లో కూడా తెచ్చుకోవాలని చెప్పండి. అంటే మెయిన్ ఏంటిదంటే కొన్ని గ్రామాలలో అసలు యూనిటీ రాకపోవడం కారణం ఏంటంటే మద్యం. ఏ గ్రామంలో అయితే ఫస్ట్ మద్యం అమ్మకాలు లావాదేవీలు జరుగుతాయో ఆ గ్రామాన్ని ఖచ్చితంగా ఆదర్శ గ్రామం తీసుకోవడానికి అవకాశం ఉంటాయి. కానీ వాటిని అరికట్టవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. తప్పకని ఎవరు లేదు. ప్రజల చైతన్యం రాకపోతే ప్రజలలో చైతన్యం రావాలి ఫస్ట్. ప్రజలలో చైతన్యం వచ్చి ఇది నా ఊర్లో ఉండద్దు, మేము అదంతా మేము మా ఊళ్ళో ఉండద్దు అని చెప్పిన క్రమంలో కొంతమంది తిట్టిలు మమ్మల్ని. నేను తర్వాత వాళ్ళు ఇస్తాను డబ్బులు వాళ్ళు పోతానే అన్నాను. కానీ ఇవాళ ఏమంటే తిట్టిన నోర్లు ఇలా పొగుడుతా ఉన్నాయి. ఆ రోజు తిట్టిన నోర్లు ఈ రోజు పొగుడుతా ఉన్నాయి. ఆ రోజు కనుక వీళ్ళు కనుక ఊర్లోకి వెళ్ళి ఎలా ఉండకపోతే ఆ మద్యాన్ని ఇలా విచ్చలెడతా ఇంకా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయింది. ఇలా త్రాగి చనిపోయే వారి సంఖ్య 100% జీరోకి వచ్చేసింది. ఎవరు చనిపోయే వాళ్ళు లేరు, త్రాగి చనిపోయే వాళ్ళు లేరు. ఏమన్నా ఆర్థిక ఏదన్నా అనారోగ్యంతోనో లేకపోతే ఏజ్ మీద పడో లేదా అనుకోకుండా ఏమన్నా జబ్బు వచ్చి వాళ్ళు తప్పితే త్రాగి చనిపోయిన వారి సంఖ్య జీరో వచ్చేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా మంది మహిళలు హర్షం వ్యక్తం చేస్తా ఉంటారు. ఎందుకంటే వారు ఈ రోజున ఇలా గ్రామంలో ఇంకొకటి ఏంటిది వితంతు కమిటీ కూడా వేసుకోవడం జరిగింది మా గ్రామంలో. వితంతుల కమిటీ కూడా, ఎందుకంటే దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఇంట్లో కూడా ఇప్పుడు భర్త ఉన్నంతసేపు మహిళకు గౌరవం ఉండాలి. భర్త చనిపోగానే బొట్టు పూలు బొట్టు గాజులు అంటే తీసేస్తా ఉన్నారు. తీసేవడాలు ఏమైతుంది ఆ యొక్క అంటే ముండ మోసిందని విధవ అనే అక్కడికి వచ్చేసరికి ఆమె అన్ని కార్యక్రమాలకు ముండరాలు పనిచేస్తుంది. కానీ ఎక్కడ వెనుకోబోతుంది? శుభకార్యాలకు వెనుకోబోతాం. ఎందుకు అబ్బో నువ్వు ముండరాలు అడ్డొస్తే కీడు అనే క్రమంలో వాళ్ళు చేస్తాం. దాన్ని మేమేం చేసినాం, ఇది కూడా ఆదర్శంగా ఉండాలి. ఇలా సోనియా గాంధీ భర్త చంపుకున్నారు, ఇందిరాగాంధీ ఏంటిది భర్తను చంపుకున్నారు. ఈ విధంగా చాలా మంది భర్తలు లేని వాళ్ళు లీడర్లు వచ్చి కొబ్బరికాయ కొడితే తప్పలేదు, లీడర్లు వచ్చి శంకుస్థాపన చేస్తే తప్పలేదు, వాళ్ళు పూజ చేస్తే తప్పలేదు, వాళ్ళు పెళ్లిళ్ళకు శుభకార్యాలకు అక్షతలు అయితే తప్పలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మన వాళ్ళు అయితే తప్పు. కాబట్టి దీన్ని కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి మేము ఏది చేసినా కూడా వితంతుల్ని ముందు పెట్టి వాళ్ళు కూడా ఏమైనా జ్యోతి వెలిగించాలన్నా ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కూడా అవసరం కూడా వాళ్ళనే ముందు పెట్టి ఆ కమిటీ చేసి కూడా వాళ్ళని ముందు పెట్టి కూడా జరుగుతూ ఉంది. వారికి కూడా పూలు బొట్టు గాజులు అనేది కూడా ఖచ్చితంగా పెట్టడం కూడా జరిగింది. ఎవరన్నా సాంప్రదాయబద్ధంగా ఒకరిద్దరు ఆగి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మా గ్రామంలో వితంతులు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు, ఖచ్చితంగా శుభకర్లు అన్నిట్లా ముందే ఉన్నారు. అంటే దాంట్లో కూడా మా గ్రామాన్ని ముందున్నాం. ఒకటేదైతే మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి తప్పితే ఏంటిది ఎలక్షన్ లో కూడా మద్యం డబ్బులు అనేది కూడా చేయకుండా చూడండి అనేది తప్పితే ఇప్పటివరకు అన్నిట్లో మీరు ఆదర్శం. ఓకే నా ఫేవరెట్ రెడీయా? విన్నారుగా ఫ్రెండ్స్, ఒక గ్రామము ఒక దేశము అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. గంగదేవిపల్లి దేశానికే ఆదర్శ గ్రామం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ గ్రామస్తులంతా ఐక్యమై ఏ సమస్యలు ఉన్నాయి అంటే మనం పురోగతి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా పురోగతి సాధించకుండా మనకు ఏం అడ్డంకులు ఉన్నాయని గ్రహించి దాదాపు ఒక 35 ఏళ్ల క్రితమే క్రమక్రమంగా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేసిర్రు. ముందుగా చేసిన ప్రయత్నం ఏంటంటే గ్రామంలో నుంచి మద్యం గుడుంబ అమ్మకాలు ఈ క్రయ విక్రయాలు తయారీ తాగడం అనేది లేకుండా చేసిర్రు. ఆ తర్వాతనే క్రమక్రమంగా గంగదేవిపల్లి అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో ముందుండి దేశానికే ఆదర్శవంతమైన గ్రామంగా నిలిచింది. దాదాపు 25కు పైగా ఎన్నో అవార్డులను వివిధ అంశాల్లో గెలుచుకుంది. కాబట్టి మిత్రులారా, గంగదేవిపల్లిలో జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనమంతా మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఆ విధంగా గొప్ప అభివృద్ధిని సాధించి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ముందు వరుసలో ఉండేటట్టు చేయాలని చూసుకోవాలని ఆ విధంగా మన అందరం అడుగులేయాలని వేయాలని జర్నలిస్ట్ పేజ్ కోరుతోంది.